ఈరోజు మా ఊళ్ళో పీర్ల పండుగ. అంటే నిన్న అయిపోయింది. నిన్న ఏకాదశి కాబట్టి నాన్ వెజ్ ఎవరు తినరు, కాబట్టి మేము కూడా తినలేదు. దాని నెక్స్ట్ డే ఏకాదశి నెక్స్ట్ డే రోజు లాగ్ ఇది. అయితే ఈరోజు మేము నాటుకోడి కోసుకున్నాం. బగారా నాటుకోడి బాగుంటుంది కదా. అయితే మీకు ఫస్ట్ పూజ కూడా చేసేసా, చూడండి. మొత్తం పూలు పెట్టి మొత్తం నీట్గా చేసేసా. ఇంకా మా వాళ్ళు చూపించాలా. మా వాళ్ళు కోడి నాటుకోడి, మాదే కదా, మా కోడి నాటుకోడి కోసిరు. ఇంకా మా నాన్న దాన్ని బొచ్చు పీకుతున్నాడు. కోసి చూపిస్తాను మీకు అది కూడా. ఇంకో మా చెల్లి చూడు, కోడి పట్టుకొని ఎలా నిల్చుందో. మా మమ్మీ మంట పెట్టనిక నాన్న తిప్పలు పడుతుంది, అది కూడా వస్తలేదు. అది మా కోడి ఇన్ని రోజులు ఉన్నది, పొద్దుగాల వరకు కూడా ఉన్నది. ఇప్పుడు కథం పట్టేసిరు, దాని బొచ్చు గిచ్చు మొత్తం వీకేసిరు ఫ్రెండ్స్. అది కాల్చిన తర్వాత మళ్ళీ చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, మా కోడిని కాలుస్తుంది మా చెల్లెలు. ఇలాంటి చేపలు గీకడం అందులో ఏక్ నెంబర్, ఇలాంటి పనులలో. కోడి బాగా కాల్సు తొందర. చాలాసేపు తంటాలు పడేది ఈ మంట కోసం. మా అమ్మ గాలి మాత్రం సూపర్ ఎక్సలెంట్గా వస్తుంది. కానీ నాటుకోడిని సిలిండర్ మీద కన్నా కట్టెల పొయ్యి మీద కలిస్తే టేస్ట్ ఎక్కువ వస్తుంది. కాల్సు కొంచెం పైకెట్టు, మంట వేటట్టు పెడుతాను. నువ్వే పొరక పట్టుకొని నిలబడ్డు. ఉడుస్తున్నా, ఇంకో ఇట్లా పట్టుకోవాలి. నేను ఒక రెట్ట పట్టుకుంటే పాపం ఒకదానికి సాయం చేస్తున్నా. ఇలా పట్టుకోవాలి. చూడు, వాళ్ళకి కాలువనికి వస్తలేదు. మా డాడీ బాగా కాలుస్తాడు. మా డాడీ పాటలు పెట్టుకొని పట్టుకోవాలి. అది ముఖం పట్టుకో. ముఖం కాదా, తలకాయ పట్టుకో. ఓకే, మంటది సూపర్. ఇప్పుడు ఇది చూస్తే ఏమొస్తుందంటే మంట మీద ఒక కోడి డాన్స్ చేసి చూసినావా? అట్లనే ఉంది. కట్టెల పొయ్యి మీద బాగుంటుంది కాలిస్తే. మందా సూపర్, మంట సూపర్. చూడండి, గాలి మాత్రం విపరీతంగా ఉంది అండి. కాలు కాల్చాలి. ఇది మా హోమ్. చూడు, ఈ పక్కలే కాల్చున్నాం, కానీ పైన పందిరు ఉంది, కింద ఈ మంట పెట్టిరు, పక్కన చెట్లు ఉన్నాయి. చల్లగా గాలి వస్తుంది. ఏసీ గాలి కంటే స్వచ్ఛమైన గాలి. మా ఏం మాట్లాడవు? పొగ నోట్లోకి పోతుందా? పొగ నోట్లోకి పోతుంది. ఈ భయం వేస్తుంది, మంట ఎప్పుడు పోతుందా అని. అందుకోసమని హాయ్ చెప్పకిలా. దాని దిక్కు తిన్నా ఏమంటారు, కూర వేసినాక తిందువు కానీ దాని దిక్కు ఎగబడకు. ఇక్కడ చూడు ఒకసారి. ఇప్పుడు నిన్నే తీస్తున్నా. చెప్పు హాయ్ చెప్పు. చిన్న చిన్న ఇవన్నీ తీసేయాలి, మొత్తం తీసేయకపోతే బాగుండదు. దాని ప్రాసెస్ ఎట్లన్నా చెప్పు. ఓకేనా? ఇగో ఇలా కాలినాక ఈ తోలు ఇట్లా తీసేయాలి. వేడి ఉన్నప్పుడా చల్లారినాక? కాలుతుంది వేడిగా ఉన్నప్పుడు. వేడిగా ఉన్నప్పుడే తీయాలా? చల్లగైతే రాదు. చల్ల అయితే రాదు. కొంచెం మంట దగ్గరికి వెళ్ళమ్మా. వేడిగా ఉన్నప్పుడు తీయాలి. ఊదు చిన్నగా. సూపర్ ఊదుతున్నావు. నీ నోట్లో గాలి ఉందా? గాలి మస్తు ఉంది. వచ్చిందా? చూడండి, కాల్చినాక లాస్ట్ మళ్ళీ ఇంతసేపు తంటాలు, నానా కష్టాలు పడి మంట పెట్టి కాలుస్తున్నారు. నాటుకోడి కట్టెల పొయ్యి మీద అయితేనే టేస్ట్ బాగుంటుంది వండినప్పుడు. సిలిండర్ మీద అయితే టేస్ట్ అంత మంచిగా ఉండదు.
చూడు వీళ్ళ పాటలు చూడండి. ఇప్పుడు మంట మీద కోడిని చూస్తే నాకు ఒక యూట్యూబ్లో మంట మీద కోడి డ్యాన్స్ చేస్తుంది చూడు, అది చికెన్. చూడండి ఫ్రెండ్స్, కాల్చేది అయిపోయింది, కట్టెల పొయ్యి మీద తీసేస్తున్నాం. తర్వాత మేము కొట్టము, మాకు రాదు, బయట వేరే వాళ్ళతోటి కొట్టిస్తాము. వేరే వాళ్ళతో కొట్టిస్తాము. కొట్టించినాక మొత్తం చూపిస్తా. డాడీ ఏం చేస్తున్నావు? వాళ్ళంతా కష్టపడుతుంటే నువ్వు టీవీ చూసుకుంటూ కూర్చున్నావు. కోడి బొచ్చు వీక్తే నేను రాలే డాడీ. అసలు మీరు ఎవ్వరు స్నానాలే చేయలేదు, నేను ఒక్కదాన్ని చేసిన. ఆడంగా చూడు ఎట్లా చూడు. ఆమెకి ఉందని జుట్టు ఒకటే తిప్పుతా ఉంటుంది చూడు. ఇంకో మా పూజ అయిపోయింది. స్నానం చేయపో డాడీ. ఇందాక కాల్చిన కోడి ఉంది కదా, మేము పోయి కొట్టించుకొని వచ్చినాం. స్కిన్, ఈ నాటుకోడి అనేది స్కిన్తో అయితేనే బాగుంటుంది, అందుకని స్కిన్ తోటే కొట్టించుకున్నాం. కానీ స్కిన్ మేము తినము, కానీ టేస్ట్ ఉంటుంది అంట. తర్వాత కూర వేసిన తర్వాత తీసేస్తాం. అట్లే పుదీనా కూడా మేము కొట్టించుకున్న అక్క వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొని వచ్చినాం. బిర్యానీలకి బాగుంటుంది కదా పుదీనా, కొత్తిమీర, ఇవి కూడా కంపల్సరీ, మెయిన్ ఇవి కంపల్సరీ ఉండాలి. తర్వాత ప్రాసెస్ మళ్ళీ చూపిస్తా. బాయ్. అండ్ ఇందాక అది ఏమంటారు, కాల్చి కొట్టించినామని చెప్పినాం కదా, అది మా మమ్మీ విజిల్ పెట్టింది, ఉడకబెట్టింది. ఎన్ని 4 or 5 అంతే, ఉడికిపోతుంది. తర్వాత మనం రోజు ఎప్పుడు చికెన్ తీసుకుంటామో అట్లనే చేసుకోవాలి. అది దానికన్నా ఇది ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది కూడా వేసుకోవాలి. దానికన్నా ఇది ఇంకా హెల్త్కి మంచిది. చారు ఘాటుగా పెట్టుకోండి, ఏమన్నా కోల్డ్ ఆర్ కాఫ్ ఉన్నా కానీ తొందర తక్కువ అయిపోతుంది. ఇది కింద వంట చేసేది మళ్ళీ తర్వాత మధ్యలో మధ్యలో కొంచెం కొంచెం చూపిస్తుంటాను. హాయ్. చూడండి, ఫైనల్గా కూర అన్నం అంతా అయిపోయింది. మేము తినడానికి కూర్చున్నాం. ఏమేమి చేసినా చూపిస్తా. బగారా, నాటుకోడి పులుసు విత్ ఆనియన్స్. ఇక్కడ అందరు వెయిటింగ్ చేస్తున్నారు తినడానికి. ఆనియన్స్ చూడండి, ఆనియన్స్ లేనిది ముక్క లేని ముద్ద దిగదు అన్నట్టు, ఆనియన్స్ లేనిది కూడా ముద్ద దిగదు నాన్ వెజ్లో. మళ్ళీ మొత్తం పెట్టుకున్నాక మళ్ళీ చూపిస్తా. మేము పెట్టుకున్నాం, తినేస్తున్నాం అందరం. మా నాన్న అయితే పొద్దుగాల నుంచి అన్నము టిఫిన్ ఏ చేయలేదు, ఎందుకంటే నాటుకోడి బగారా రైస్ ఇష్టం కాబట్టి. ఎవరికైనా ఇష్టం కదా, అందుకని. మీకు ఇష్టమా లేదా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందుకోసమని ఇప్పటిదాకా అన్నం కూడా తినకుండా ఎట్లా తింటున్నారు అసలు. ఉదయం పొద్దుగాల నుంచి నన్ను ఒకటే కానీ కానీ ఏం తగ్గుతుంది. నిమ్మకాయ అట్లా ఫస్ట్ నేనే ఉంటా. నిమ్మకాయ కావాలా? చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హెడ్ తింటారా? హెడ్ కూడా వచ్చిందా? నాకు తీసుకో లెగ్ పీస్. బాయ్. ఇదిగో